గత ఆదివారం ప్రేమ గురించి చూసాం. క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని చెప్పాను. ఈరోజు క్రిస్మస్లో ఉన్నటువంటి ఆనందాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రీస్తు ఈ లోకానికి రావటం అనేది లోకమంతటికి ఒక గొప్ప ఆనందము. ఈ క్రిస్మస్లో మనం ఆనందంగా ఉండటం కోసం మనకు మనమే చాలా రకాలుగా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, విమెన్స్ క్రిస్మస్ అని, ఇలాగూ సంఘ క్రిస్మస్ అని, ఇంటింటి క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గ్లోరియస్ క్రిస్మస్, షాడో క్రిస్మస్, ఇలాగూ ఎన్నో క్రిస్మస్లు పెట్టుకుని ఆ రోజు చక్కటి వాయిద్యాలు పెట్టుకుని, చక్కటి వాక్య సందేశకులు పిలిచి, చక్కటి కేకటికలు అని, క్యారల్స్ అని, గ్రీటింగ్స్ అని, విషెస్ అని, ఇదంతా ఎందుకయ్యా అంటే ఆ రోజు మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఎందుకు మనము ఆనందంగా ఉండాలి అంటే దేవుడు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు అంటే మనందరి కోసం వచ్చాడు. ఆయన లేకపోతే మనము ఇంకా పాపులముగానే ఉంటాము, మనకి ఇంకా పరలోక భాగ్యము అనేది ఉండదు. దేవుని కుమారుడైన రిక్తులమైనటువంటి మనల్ని విమోచించడానికి, పరలోక రాజ్యానికి హక్కులుగా చేర్చడానికి అల్పులమైన మన కొరకు ఆయన కూడా అల్పుడుగానే పుట్టాలి. కాబట్టి ఏమీ లేని నిస్సహాయ స్థితిలో, ఆ చీకట్లో, ఆ దోమల్లో, ఆ రొచ్చులో, ఆ గచ్చులో, ఆ పశువుల పాకలో క్రీస్తు ప్రభువారు జన్మించారు. పశువుల పాకలో, ఆ చీకట్లో, ఆ సిచ్యువేషన్లో ఉండటం అనేది బాధ కలిగించేటువంటి విషయమైన క్రీస్తు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను మనం చూసినట్లయితే వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారు అనేది 7 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు పుట్టినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీకు చూపిస్తాను. తర్వాత దేవుడు పుట్టిన దాన్ని బట్టి మనం ఎలా ఉండాలనేది చెప్పి నేను ముగించేస్తాను. 41వ వచనం మీరు చదవలసినట్టుగా నేను చెప్తాను చూడండి. ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరు? ఎవరమ్మా? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. ఎప్పుడైతే మరియా వచ్చి వందనాలు చెప్పిందో ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏం చేశాడమ్మా? ఎంత సంతోషమో చూడండి. ఇంకా శిశువు బయటికి రాలా. శిశువు పిండముగా గర్భంలో ఉండగానే క్రీస్తు యొక్క వార్తను తెలియజేసుకుంటూ వచ్చేటప్పుడు మరియా యొక్క 100వ వచనము వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు అంట గంతులు వేసిందంట. 43వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇది బాధతో చెప్తున్నట్టు మాట కాదు. ఇది బాధతో చెప్తున్న మాట కాదు. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే ఎలిజబెత్ చెప్తుంది. ఎవరితో అంటే మరియతో. మరియా ఆ ఇంటిలోనికి వచ్చి రాగానే వందనము చెప్పగానే ఆమె పలికేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఎట్లా నేను అని స్టార్ట్ చేయబడుతుంది ఈ మాటలని. అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నదై సంతోషముతో, ఆనందముతో, మరియా నువ్వు నా ఇంటిలోనికి రావటం అనేది నాకెంత గొప్ప భాగ్యము, ఇది నా జీవితంలోనికి ఎలా వచ్చింది, ఈ సంతోషం అని తబ్బిబ్బులాడిపోతూ చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రజలు హల్లెలూయా. ఈ క్రిస్మస్ మాసంలో మన ఆనందము ఈ చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు. ఫస్ట్ బాప్తిస్మం ఇచ్చు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఉన్నప్పుడు మొదలు పెట్టారు. ఎలిజబెత్ వయసు ఎంతమ్మా? వృద్ధాప్యము అంటే బయటికి రానిది మొదలు ముసలి వాళ్ళ వరకు అందరూ క్రీస్తు జనన వార్తను బట్టి ఎలా ఉండాలమ్మా? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆనందము, ఈ సంతోషం ఎప్పుడు ఉంటుందంటే దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించినప్పుడు మాత్రమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఆనందం చూసాము, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ యొక్క ఆనందాన్ని చూసాము. ఇప్పుడు 46వ వచనంలోకి వద్దాం చూడండి. అప్పుడు మరి నేను నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని 47 ఆయన తన దాసురాలి దీనస్థితిని ఘటించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు
ఎవరమ్మా? మరియ ఆనందిస్తూ ఉంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని ఏం చేశాడంటమ్మా? కటాక్షించాడు. కేవలం మరియ యొక్క దీనస్థితిని మాత్రమే కటాక్షించాడా? క్రీస్తు ఈ లోకానికి రావటం అనేది మానవాళి అందరి యొక్క దీనస్థితిని కటాక్షించినట్లే. మరియ యొక్క దీనస్థితిని కటాక్షించినందుకు మరి ఏం చేస్తుంది తెలుసా? నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. అంటే క్రీస్తు ఈ లోకంలోనికి రావటము, తన యొక్క దీనస్థితిని కటాక్షించడాన్ని బట్టి మరియ కృతజ్ఞతగా ఏం చేస్తుంది? దేవుణ్ణి ఘనపరుస్తుంది. మరి క్రిస్మస్ మాసంలో మన ఆనందము కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి తెలుసమ్మా? దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. ఎలిజబెత్ యొక్క ఆనందం చూసాం, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క ఆనందం చూసాం, మరియ యొక్క ఆనందం చూసాం. ఇప్పుడు దూత యొక్క ఆనందం చూద్దాం. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు, 7వ వచనం ఉంటుంది చూడండి. తొలిచూలు కుమారును కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను అన్నట్టు మాట చూస్తాం. ఎప్పుడైతే తొట్టిలో పరుండబెట్టారో దూత వెంటనే ఎక్కడికి వచ్చేసింది తెలుసమ్మా? అక్కడ మీకు రాయబడి ఉంటుంది చూడండి. వెంటనే గొర్రెల కాపర దగ్గరకు వచ్చేసింది. వచ్చేసి ఎంత సంతోషంగా చెప్తుందో గంటాపదంగా గొక్క తిప్పుకోకుండా ఎంత స్పీడ్గా చెప్తున్న మాట చూడండి. అమ్మా, భయపడద్దు అని చెప్పి ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము మీ వద్దకు తీసుకొచ్చానని ఉరుగులు పరుగులతో సంతోషంతో ఆనందంతో గొర్రెల కాపల దగ్గరికి వచ్చి శుభవార్త చెప్పింది, ఆనవాళ్ళు చెప్పింది, సంతోషించింది. ప్రజలు హల్లెలూయా. మన ఊర్లో ఏదైనా జరిగింది అనుకో అమ్మా, చుట్టుపక్కల మన అత్తకి కానీ మన పిండి కానీ చెప్పడానికి గబగబా పని చేసుకొని ఏమా ఏదో ఒక 5 నిమిషాలు గ్యాప్ దొరికితే చాలు గబగబా అక్కడికి వెళ్ళిపోయి అంట వెంటనే అయిపోగానే మళ్ళీ తిరిగి ఆ మాట చెప్పే వరకు మన పనులు ఎంత స్పీడ్గా అవుతాయంటే ఆ మాట వాళ్ళ చెవిలో పడాలి. మన మనసు, మన కడుపు, మన గ్యాస్ ట్రబుల్ అంతయు అంతే కదమ్మా. ఈ వార్తలు ఇక్కడ నుంచి మోసుకుని అక్కడ వెళ్ళడానికి మనం ఎంత సంతోషపడతామో. క్రీస్తు పుట్టాడు అనేటువంటి వార్త దూతలు ఎవరో గురించి చెప్పాలి. దేవుని యొక్క ఆలోచన బట్టి వెంటనే గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి గొక్క తెప్పకుండా మీరు తొందరగా వెళ్ళిపోండి, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరిణి ఉంటే మీరు చూస్తారని చెప్పి వాళ్ళతో సహా చెప్పేసింది. కొంచెం కిందకి వెళ్దాం. 14వ వచనంలో 13వ వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, అంటే ఏదైతే వార్త గొర్రెల కాపర్లకు చెప్పిందో ఆ దూతతో పాటుగా మిగతా పరలోక సైన్య సమూహమంతా వచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇక్కడ ఎవరు ఆనందపడుతున్నారంటే దూతతో పాటుగా పరలోక సైన్య సమూహము. ప్రజలు హల్లెలూయా. క్రీస్తు పుడితే కడుపులో ఉన్నటువంటి శిశువు లేదు, ఇక్కడ వృద్ధాపున్న వారు లేదు, పరలోకం ఉన్నటువంటి దూతలు లేరు, తన మన భేదం లేదు. క్రీస్తు పుడతమే సర్వ మానవాళికి కూడా గొప్ప ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తది. కథ వస్తుని చెప్పి నేను ముగించేస్తాను. అయితే ఆ దూత భయపడుకుడి, చాలురా, ఒక గుడ్ న్యూస్ అనేది మీకు తెలియపరుస్తున్నానని దూత గొర్రెల కాపరులతో చెప్పగానే ఆ వార్త ఏంటో తెలుసుకుందామని వారి యొక్క గొర్రెలన్నిటిని ఆ పొలంలో వదిలేసి ఉరుకు పరుగుల మీద పాప పగలంతా ఎంత కష్టపడ్డారో, ఎంత పని చేశారో, ఎంత బలిగుడుతూ ఉన్నారో, దేవుడు మన కోసం పుట్టాడంట అన్న వార్త వీళ్ళకి తెలియగానే మొత్తము అందరూ కలిసి ఎక్కడో తెలియదు, టౌనో సిటీ ఏదో తెలియదు, ఆమె చెప్పినటువంటి ఆ దూత చెప్పినటువంటి ఆనవాళ్ళు కూడా అరాకొర ఆనవాళ్ళు, పశువుల పాకలో తొట్టులో ఆ పల్లెటూరులో మొత్తం అన్ని పశువుల పాకలే. అవునా కదమ్మా?
మొత్తం పశువుల పాకలన్నిటిని జల్లెడ పెట్టుకుంటూ వచ్చారు. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాను విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎప్పుడైతే క్రీస్తుని కనుగొన్నారో ఆ సంతోషముతో ఆ రోజంతా పడినటువంటి ఆ పని భారము ఒత్తిడి ఎంత మర్చిపోయి దేవుని చూసి ఆరాధించి తిరిగి వెళ్ళేటువంటి విధానం ఎలా ఉందమ్మా? దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు వెళ్ళారు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ ఆనందం చూసాం, బాప్తిస్మిచ్ యోహాను ఆనందం చూసాం, మరియా ఆనందం చూసాం, దూతలు పరలోక సైన్య సమూహపు ఆనందం చూసాం, గొర్రెల కాపురుల ఆనందం చూసాం. జ్ఞానులు కూడా ఉన్నారు కదమ్మా. యేసు వార్త తెలియగానే గొర్రెల కాపర్లు అంటే పాపం అక్కడి నుంచి మా అయితే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ప్రయాణము. జ్ఞానులది ఎంతమ్మా? 1500 కిలోమీటర్లు 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుని ఆ ఇంటిలోనికి వచ్చి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసమ్మా? అత్యానంద భరుతులై అంటే మాట వస్తాం. అంటే క్రీస్తు పుట్టడం అనేది గొర్రెల కాపరులు, పశువులు, గర్భంలో శిశువు, వృద్ధపుడు ఎలిజబెత్, గర్భాన్ని మోసనుడు మరియా, ఇలాగూ వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరూ కలిసి ఏం చేస్తున్నారమ్మా? ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. మరి నాకెందుకో ఈ ఆనందము ఈ సంతోషం ఈ సంఘంలో లేదనిపిస్తుంది నాకు. ఏముందా? గొర్రెల కాపర్లో పని మనేసుకుని వచ్చారు, జ్ఞానులు వారి కుటుంబాన్ని వారి దేశాన్ని వదులుకుని వచ్చారు, మరియా అవమానాన్ని దిగమింగుకొని క్రీస్తు కోసం ఉంచింది, ఎలిజబెత్ తన యొక్క సాక్ష్యము బాప్తిస్మిచ్ యోహాను యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో విధేయతలు, ఎంతో భారము, ఇవన్నిటిని మరిచిపోయి క్రీస్తు పుట్టుటను బట్టి అందరూ ఆనందిస్తూ ఉన్నారు. మన సంఘం ఏంటో కానీ నీరసంగా దిగాలుగా ఏదో కోల్పోయారు, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఎంత నీరసంగా ఉన్నారో చూడండి. అసలు క్రీస్తు పుట్టడం అనేది ఆనందంతో ప్రారంభించబడింది. క్రీస్తు యొక్క పెరుగుదలంతయు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆనందమే, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశ్చర్యమే. యెరూషలేముకు వెళ్తున్నప్పుడు యేసు యొక్క జ్ఞానాన్ని బట్టి, అధికారులతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మరియా యేసేపు యేసు యొక్క జ్ఞానం చూసి ఏం చేశారమ్మా? ఆశ్చర్యపడి పెరుగుతూ పెరుగుతూ యేసేపుకు చెప్తున్నటువంటి ఆ సహాయ సహకారాలను బట్టి ఆనందపడ్డారు. యేసు పరిచర్య చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ, అనేక మందిని సన్మార్గంలో నడుపుతున్న విధానం బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆనందించారు. చివరికి యేసు మరణించేటప్పుడు దేవునికి విరోధులుగా ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. చివరికి క్రీస్తు ఆరోహణమవుతున్నటువంటి క్రమంలో కూడా చక్కగా ఉంటుంది ఈ మాట. 24వ అధ్యాయము 52వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమవుతున్న సమయంలో కింద ఉన్నటువంటి శిష్యులందరూ కలిసి అమ్మా మహా ఆనందముతో చూసారమ్మా, క్రీస్తు పుట్టినది మొదలు పరిచర్య, ఎదుగుదల, సేవా జీవితము, బలియాగము, ఆరోహణము అంతయు కూడా ఆనందదాయకమే. ఇది ఎవరికి అంటే ఎవరికమ్మా? మన కోసం. అక్కడ శిష్యులు ఆరోహణమైంది ఎందుకంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, పరలోక రాజ్య స్థాపన గురించి సమాచారము శిష్యులకు తెలిపితే అప్పుడు ఆనందించారు. అంటే నేను వెళ్తే మీరు వస్తారు, నేను వెళ్ళకపోతే మీరు రారు, అప్పుడు శిష్యులు ఆనందించారు. అంటే క్రీస్తు ఈ లోకానికి రావటం, సేవా జీవితము, ఆధ్యాత్మిక జీవితము, శిలువ బలియాగము, ఆరోహణము, ఇదంతా కూడా ఎవరికి ఆనందం అంటే మనకి ఆనందం. మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఈ క్రిస్మస్ మాసంలో అయినా సరే మనందరం కొంచెం నవ్వుతూ సంతోషంగా ఉండాలి. సాతాను కూడా ఏం చేస్తూ ఉంటాడు, వాడికి ఏ పని పాట ఉండదు,
కుటుంబంలో గొడవలు పెట్టడం అనేది. ఎందుకంటే వాడు గోల్ ఏంటంటే క్రిస్మస్ మాసంలో మనము సంతోషంగా ఉండకూడదు, ఈ క్రిస్మస్ మాసంలో మనము ఆనందంగా ఉండకూడదు. దానికోసం ఎవరికి ఎటువంటి బలహీనతలు ఉన్నాయో మనకన్నా బాగా, దేవుడి కన్నా బాగా సాతానికి తెలుసు. వీళ్ళకి ఈ లింక్ పెడితే అమ్మాయికి ఆనందాన్ని కోల్పోతారు అంతే. వీళ్ళకి బలహీనత పెడదాం, వీళ్ళకి అనుమానం పెడదాం, వీళ్ళకి గొడవలు పెడదాం, వీళ్ళకేమో కష్టాలు పెడదాం, వీళ్ళకేమో నిందలు పెడదాం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి ఈ క్రిస్మస్ మాసపు ఆనందాన్ని మన జీవితంలో నుంచి తొలగించేటువంటి ప్రయత్నము సాతాను గాడు చేస్తాడు. కాబట్టి నీవు నేను మనందరం ఎలా ఉండాలమ్మా, ఈ క్రిస్మస్ మాసంలో జాగ్రత్తగా ఉందాం. సాతాను యొక్క ఆలోచనలు, తలంపులు మన జీవితంలోనే కాదు, మన కుటుంబంలో కూడా రాకుండా దేవుని యొక్క కంచె కాపుదల మన జీవితం ఉండాలని ప్రార్థన చేద్దాం. అటువంటి ఆనందము, సంతోషము, సమాధానము దేవుడు నిత్యము మనకు అనుగ్రహించును గాక.